ఈ వీడియోలో మనం గిట్‌హబ్ కోపైలట్ గురించి తెలుసుకుందాం. గిట్‌హబ్ కోపైలట్ అనేది ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు రాస్తున్న కోడ్ అనేది ఆటోమేటిక్‌గా గిట్‌హబ్ కోపైలట్ అనేది రాసేస్తుంది. అంటే మనం కోడ్ రాస్తున్నప్పుడు సజెషన్స్ ఇవ్వడం అంటే ఒక అసిస్టెంట్స్ లాగా మనకు డెవలపర్స్‌కి పనిచేస్తుందన్నమాట. కోడ్ జనరేట్ చేయడం, ఎర్రర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం, డీబగ్గింగ్‌లో మనకి ఏదైనా హెల్ప్ చేయడం అటువంటి పనులన్నీ ఇప్పుడు మనకు ఈ గిట్‌హబ్ కోపైలట్ అనేది చేసేస్తుంది. సో, మీరు రీసెంట్‌గా చాలా న్యూస్ చూసుంటారు గదా! ఏఐ అనేది డెవలపర్స్‌ని రీప్లేస్ చేస్తుందని. సో, వాటిలో గిట్‌హబ్ కోపైలట్ అనేది ఒకటి. సో, మనకు గిట్‌హబ్ కోపైలట్ ఇంటెలిజేలో ఇన్‌స్టాల్ ఎలా చేయాలో చూద్దాం. మనకు ఫ్రీ వర్షన్ కూడా ఉంది. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకైతే ఇంటెలిజే ఐడియా అనేది మన లోకల్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుండాలి. సో, నేను మీకు లెఫ్ట్ సైడ్ ఆ వీడియోని ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాతదొచ్చి గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుండాల. సో, మీకు రైట్ సైడ్ నేను ఆ వీడియో లింక్ అనేది పెడతాను. మీరు ఒకసారి ఈ 2 వీడియోస్‌ని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మనకు ఇంటెలిజే, గిట్‌హబ్ అకౌంట్ ఇవి 2 ఇంపార్టెంట్ అనమాట. ఇవి 2 లేనిదే మనం కోపైలట్‌ని ఇన్‌స్టాల్ చేయలేం. ఇవి 2 లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు వెళ్లి చెక్ చేయండి. సో, ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ అయితే ఇంటెలిజేని ఓపెన్ చేద్దాం. మనకు ఇంటెలిజే అనేది ఓపెన్ అయింది కదా! సో, ఇక్కడ మీకు ఫైల్‌లోకెళ్తే సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ప్లగిన్స్ అని ఉంది కదా! సో, ఈ ప్లగిన్స్‌పై లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ ప్లేస్ అని. సో, ఇన్‌స్టాల్‌లోకెళ్తే ప్రెజెంట్ అయితే ఓన్లీ స్ప్రింగ్ ఒకటి ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. సో, మనం ఇప్పుడు కోపైలట్‌ని ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి జస్ట్ టైప్ చేద్దాం. గిట్‌హబ్ కోపైలట్. గిట్‌హబ్ కోపైలట్ యువర్ ఏఐ పెయిర్ ప్రోగ్రామర్ అని ఉంది కదా! సో, దీనిపై ఇన్‌స్టాల్ అని ఉంది కదా! ఈ ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయాలి. సో, థర్డ్ పార్టీ ప్లగిన్ నోటీస్ అని ఉంది కదా! సో, యాక్సెప్ట్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా! రీస్టార్ట్ ఐడీ అని. సో, మనం ఐడీని రీస్టార్ట్ చేద్దాం. ఇంటెలిజే ఐడీ ప్లగిన్ అప్డేట్స్ అంట. సో, రీస్టార్ట్ అనేది చేయాలి. సో, ఇంటెలిజే అనేది రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు కొంచెం టైం పడుతుంది. ఓకే. ఆల్ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ కంప్లీటెడ్ అంట. మీకు లెఫ్ట్ సైడ్ చూసారా? ఇంతకుముందు ఈ ప్లగిన్ అనేది లేదు. గిట్‌హబ్ కోపైలట్ చాట్ అని కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ టు యూజ్ గిట్‌హబ్ కోపైలట్ అని ఉంది కదా! సో, మీరిక్కడ సైన్ ఇన్ విత్ గిట్‌హబ్ అని ఉంది. సో, దీనిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది చూడు. వి నౌ ఆఫర్ కోపైలట్ ఫర్ ఫ్రీ అని. ఫస్ట్ దీనిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు ఈ డాక్యుమెంటేషన్ ఒకసారి రీడ్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ యూజ్ కోపైలట్ టు గెట్ ఆన్సర్స్ టు కోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ సచ్ యాజ్ హౌ బెస్ట్ టు కోడ్ సంథింగ్, హౌ టు ఫిక్స్ ఏ బగ్ ఆర్ హౌ సమ్‌వన్ ఎల్స్ కోడ్ వర్క్స్. సో, ఇదంతా మీరు ఒకసారి రీడ్ చేసుకోండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు. సైన్ అప్ ఫర్ గిటప్ కోపైలట్ అని. ప్లాన్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా మనం కోపైలట్ ఫ్రీ అనేది ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు. ఫ్యూచర్‌లో ఇస్తారో లేదో తెలీదు. సో, ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు. మనం కోపైలట్ ఫ్రీని ఉపయోగిద్దాం. ఆన్ గిట్‌హబ్ నావిగేట్ టు ద రిపాజిటరీ అండ్ ఓపెన్ ఎ ఫైల్. క్లిక్ ద కోపైలట్ ఐకాన్ అట్ ద టాప్ రైట్ ఆఫ్ ద ఫైల్. ఓకే. మీరు గిట్‌హబ్‌లో ఫైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీరు కోపైలట్‌ని యూజ్ చేసుకోవచ్చు అంట. ఓకే. సో, ఇలా దానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఫస్ట్ అయితే అక్కడికెళ్ళి రీడ్ చేసుకున్న డాక్యుమెంట్‌ని. తర్వాత సైన్ ఇన్ విత్ గిట్‌హబ్ ఉంది కదా! దీనిపై క్లిక్ చేద్దాం. సో, మనకు ఆథరైజ్ గిట్‌హబ్ కోపైలట్ ఐడీ ప్లగిన్ అని ఉంది కదా! దీనిపై కంటిన్యూ క్లిక్ చేద్దాం. సో, మీకు మళ్ళీ కనిపిస్తుంది కదా! ఇవి 2 ఓపెన్ చేసుకుంటా. ఓకే. ఆథరైజ్ గిట్‌హబ్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. వెన్ యూ ఆర్ రెడీ ట్రిగ్గర్ ఏ మెయిల్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంది. సో, వెరిఫై వయా ఈమెయిల్ పై క్లిక్ చేద్దాం. సో, నా ఈమెయిల్‌కి అయితే కోడ్ వెళ్ళింది. దాన్ని ఎంటర్ చేద్దాం. సో, నాకైతే ఈ కోడ్ వచ్చింది. ఇది కాపీ చేసుకొని గిట్‌హబ్‌లోకి వెళ్ళి పేస్ట్ ఇస్తున్నా. వెరిఫై. అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనమాట. యూ కెన్ నౌ రిటర్న్ టు యువర్ ఐడీ అండ్ కంటిన్యూ యూజింగ్ గిట్‌హబ్ కోపైలట్ అంటున్నాడు. సో, ఐడీలోకి వెళ్ళిపోతే సూపర్ కదా!
గిట్‌హబ్ కోపైలట్ సక్సెస్‌ఫుల్లీ సైన్డ్ ఇన్ టు గిట్‌హబ్ కోపైలట్ అంట. సో, మనమైతే సక్సెస్‌ఫుల్‌గా కోపైలట్‌ని ఇన్‌స్టాల్ చేసేసాం. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు చూసారు కదా! ఏజెంట్ మోడ్ ఉంది, ఆస్క్ ఉంది, ప్లాన్ ఉంది. సో, ఆస్క్ అంటే సింపుల్‌గా క్వెషన్స్ అడగడం. ఏజెంట్ గాని ఇచ్చారనుకో కోడ్ అనేది అది ఇష్టంగా అదే రాసేస్తుంది. సో, మనకి ఏం జస్ట్ ప్రాంప్ట్ అనేది ప్రాపర్‌గా ఇస్తే కోడ్ అనేది అదే రాసేస్తుంది. సో, ఫస్ట్ అయితే ఆస్క్ మోడ్‌లోకెళ్దాం. ఇక్కడ నేను ఈ ఫైల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిండదు చూడండి. టెక్వికా కాఫ్కా కన్స్యూమర్ మైక్రో సర్వీస్ అప్లికేషన్ అని. నేనేం అడుగుతానంటే ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్లాస్ అని అడిగా. చూద్దాం ఈ క్లాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందో లేదో. విచ్ క్లాస్ డూ యూ మీన్? ప్లీజ్ ఎయిదర్ పేస్ట్ ద క్లాస్. సో, క్లాస్ అనేది అడుగుతుంది. మీరు ఇక్కడ చూడండి రైట్ సైడ్ కాంటెక్స్ట్ విండో. 128.0K టోకెన్స్ అంటే 3% ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను. సో, మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. సబ్స్క్రైబ్ టు గిట్‌హబ్ కోపైలట్ ప్రో. సో, నాకైతే ప్రెజెంట్ కోపైలట్ ప్రో అదంతా వద్దు కాబట్టి బ్యాక్‌కెళ్ళిపోతున్నా. ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్లాస్ ఇవ్వగానే ఇక్కడ అడుగుతుంది చూడు. విచ్ క్లాస్ డూ యూ మీన్? ప్లీజ్ ఎంటర్ చేయమంటుంది. సో, నేను ఈ క్లాస్‌ని ఇస్తా ఇక్కడ. కంట్రోల్-సి ఇక్కడ ఇద్దాం. సో, దానికంటే ముందు ఇక్కడ ఆటో అని ఉంది కదా! సో, పిక్ ద మోడల్. సో, మనకు కావాల్సిన మోడల్‌ని పిక్ చేసుకుందాం. కావాలంటే మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు. ఆంథ్రోపిక్, జెమినై అలా. ఆంథ్రోపిక్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే సో, ఏపీఐ కీ అనేది అడుగుతుంది. సో, ఏపీఐ కీ ఉంటే మీరు ఇవ్వచ్చు. ఓకే. విచ్ క్లాస్ డూ యూ మీన్ అంటుంది కదా! సో, ఆ క్లాస్ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇచ్చిన తర్వాత చూడండి ఆ క్లాస్ గురించి దిస్ ఈస్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎంట్రీ పాయింట్. సో, కరెక్ట్‌గా చెప్పింది కదా! సో, దానికి సంబంధించిన మొత్తం చూడు మెథడ్స్ సింగిల్ స్టాటిక్ మెథడ్ ఉందంట. ఈ మెథడే కదా స్టాటిక్ మెథడ్. కావాల్సింది ఇదే ఇచ్చేస్తుంది మనకు. మీరు ఏజెంట్ మోడ్‌లో పెట్టుకొని మనం క్రియేట్ యూజర్ కంట్రోలర్ క్లాస్ అని ఇస్తున్నా. మీరు ఇక్కడ చూడండి ఫైల్ అనేది అది క్రియేట్ చేస్తుంది. ఎక్కడ కంట్రోలర్ ప్యాకేజ్ ఇక్కడ క్రియేట్ చేసేసినట్టు ఉంది అది. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు చూద్దాం. అది క్రియేట్ చేస్తుందా ఆ ఫైల్ అనేది. ఓకే. అలో వన్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేద్దాం అలో వన్స్ అనేది. సో, మనకి ఈ లొకేషన్‌లో కంట్రోలర్ అని క్రియేట్ చేసి ఒక ప్యాకేజ్‌ని అక్కడ క్రియేట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. వెయిట్ చేద్దాం. సూపర్ గదా! మీరు చూసారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది ఆ కంట్రోలర్ వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. యూజర్ కంట్రోలర్ డాట్ జావా అనేది వచ్చేసింది. సో, మీరు కావాలంటే రివ్యూ చేసుకోవచ్చు. అది ప్రాపర్‌గా రాయాల్సింది. చాలా ప్రాపర్‌గా ఉంది చూడండి. తర్వాత వచ్చి కీప్ ఆల్ పై క్లిక్ చేసుకుంటే అది ఇక్కడ కీప్ చేసుకుంటుంది. సో, అలా మనకు గిట్‌హబ్ కోపైలట్ ఈ క్లాస్ రాయాలంటే మినిమం డెవలపర్స్ 1 డే గాని, 2 డేస్ గాని తీసుకునేవాళ్ళు. అటువంటిది జస్ట్ 1 మినిట్ లెస్ దెన్ 1 మినిట్‌లో మనకు ఒక కంట్రోలర్ క్లాస్ అనేది రాసేసి మనకి ఇచ్చేసింది. ఆల్ ఎండ్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పవర్ ఆఫ్ ఏఐ అనేది. సో, మనకు 1.3 క్రెడిట్స్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గిట్‌హబ్ కోపైలట్ దానిపై క్లిక్ చేసుకొని మీకు కావాలంటే సైన్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా వ్యూ ఏ క్రెడిట్ యూసేజ్ చూద్దాం అసలు మనం ఫ్రీ ప్లాన్‌లో ఎంత ఇస్తున్నారు? మనం ఎంత వాడేసాం? సో, మనకు ప్రెజెంట్ వచ్చి ఫ్రీ ప్లాన్‌లో ఉన్నాము. ఈ ఫ్రీ ప్లాన్‌లో ఓకే. రీసెట్స్ ఇన్ 5 డేస్. సో, ఆగస్ట్ 1కి రీసెట్ అయిపోతది. సో, నేను ఆగస్ట్ 1 లోపల కావాల్సిందంతా వాడేసుకుందాం. సో, మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఇక్కడికెళ్ళి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. సో, నేను జస్ట్ 1.1% వాడున్నా ఇప్పటిదాకా. సో, అలా మీరు ఇక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంత క్రెడిట్స్ వాడారనేది. ఇంకోటి ఓపెన్ గిట్‌హబ్ కోపైలట్ చాట్.
ఇక్కడ ఇది చాట్, దీన్ని కోపైలట్ చాట్ అంటారు. ఇప్పుడు ఈ క్లాస్ ఉంది కదా, ఈ గెట్ యూజర్ అనే ఈ మెథడ్ కాడ రైట్ క్లిక్ ఇద్దాం. ఇక్కడ చూడండి గిట్హబ్ కోపైలట్ క్లిక్ చేసి మీకు అడుగుతుంది, ఇంకా మీరు ఇంకేం చేసుకోవాలో మీరు ఇక్కడ చేసుకోవచ్చు. జనరేట్ ద డాక్స్ పై క్లిక్ చేద్దాం. ట్రై ద న్యూ కోపైలట్ CLI. సో అది జనరేట్ చేస్తుంది చూడండి డాక్యుమెంటేషన్. సో ప్రెజెంట్ ఇక్కడ డాక్యుమెంటేషన్ లేదు. సో డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది ఇక్కడికి చూడండి కాసేపట్లో. ఓకే, కంప్లీటెడ్. చూసారా డాక్యుమెంటేషన్ వచ్చేసింది. సో దీన్ని కాపీ చేసుకొని, లేకుంటే సింపుల్గా ఇక్కడ ఉంది కదా ఇన్సర్ట్ కోడ్ బ్లాక్ అట్ కర్సర్ అని, సో ఇక్కడ కర్సర్ క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది అది. సో ఇలా మీరు సింపుల్గా గిట్హబ్ కోపైలట్ని మీరు వాడడం స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, నేను మొత్తం కోడ్ అంతా పిక్ చేసుకున్నా, అందుకోసం ఎర్రర్స్ వచ్చాయి. మీకు కావాలంటే ఇక్కడ మాన్యువల్గా కాపీ చేసుకోవచ్చు ఆ కోడ్ బ్లాక్ ఒకటే. సో మనకు మెథడ్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. సో చూసారు కదా, డాక్యుమెంటేషన్ అనేది అదే జనరేట్ చేసింది, క్లాస్ కూడా అదే జనరేట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.